ఫ్రెండ్స్ ఈరోజైతే మనం లేటెస్ట్‌గా 'రవితేజ' సార్‌ది న్యూ మూవీ సాంగ్ వచ్చింది కదా! అది 'తూ మేరా లవర్' అని. ఆ సాంగ్ మీదైతే చేసిన. ఇది నేను ఓన్లీ 20 మినిట్స్‌లోనే చేసేసిన. ఎందుకంటే షేక్ ఎఫెక్ట్ ప్లస్ లిరికల్ సింపుల్‌గా ఉంటదని. ఇందులో నేను డీటెయిల్‌గా కూడా చెప్పనీకి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఆ వీడియోని ఎలా ఉందో చూద్దాం. చాలా వైరల్ అయింది. చూద్దాం. तू मेरा लवर लवर तू मेरा लवर लवर చూశారు కదా! ఎలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు నచ్చితే అది కూడా. మీకు నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా అయితే ట్రై చేస్తా. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు మొత్తం డీటెయిల్‌గానే చెప్తాను. అంటే ఇందులో షేక్ ఎఫెక్ట్‌తో పాటు అన్నీ చెప్తాను. కాబట్టి వీడియో లాస్ట్‌లోకి అయితే చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ఫాంట్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లేదు మీకు ఫాంట్ తోటి అవసరం లేకపోతే నేను లిరికల్ వీడియో ఇస్తాను. వీలుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. అంటే నేను చేసిన లిరికల్ వీడియో ఉంది. ఇందులో కూడా చేసిన వీడియోనే ఉంది కాబట్టి అది యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు అన్నీ చేసుకోవాలంటే అలర్ట్ మోషన్ యాపే కావాలి కదా! టెలిగ్రామ్‌లో పెట్టాను చెక్ చేసుకోండి. చాలామందికి వాటర్ మార్క్ వస్తుందని అంటున్నారు. ఆ యాప్ యూజ్ చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అందుకోసం నేను రేపు ఒక వీడియో చేస్తా అలర్ట్ మోషన్ మీద. అది నేను ఇక్కడ చేయను. రీల్‌లో చేస్తాను. చూద్దాం. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం కానీ, ఫస్ట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది. చాలా బాగా అయితే లిరిక్స్ అయితే ఓన్లీ కీ యానిమేషన్ బేస్ మీద ఉంది. మీరు రెగ్యులర్ టెంప్లేట్ లాగానే ఉంటది. ఓకే. పెద్ద కష్టమైతే ఏముండదు. ఓకే. నేను ఒకటి చెప్తాను మీకు. ఏందంటే కింద ప్లేస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను మీకు. ఈ లిరికల్ వీడియో ఉంటది. దీన్ని మీరు బ్లెండింగ్‌లోకి వెళ్ళి, లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఆ వీడియోనే ఉంటది. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత డైరెక్షన్ బ్లర్ అని పైన ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. అయితే మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తది. దీన్ని మనం ఓన్లీ ఒపాసిటీ తక్కువ చేద్దాం. అంటే ఏమవుతుందంటే ఆ మోషన్ బ్లర్ టైప్‌లో బ్లర్ ఎఫెక్ట్ లాగా ఉంటది. కొంచెం జూమ్ బ్లర్ లాగా చాలా సూపర్‌గా ఉంటది. డిస్క్రిప్షన్‌లో పెట్టాను. కాబట్టి మీకు ఒకవేళ మీరు ఫాంట్ లేకపోయినా మీరు లిరికల్ యూజ్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ కూడా అవ్వచ్చు మీకు. ఓకేనా? లిరిక్స్ అయితే బాగుంది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్‌లో వద్దాం. ఇప్పుడు ఫోటో యానిమేషన్ గురించి చెప్తా. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి బీట్ మార్క్ ఉంటది ఇక్కడ 6 సెకండ్ దగ్గర. ఓకేనా? ఇక్కడ వచ్చి మనం ఫోటో తీసుకుందాం ఫస్టు. ఒక్క ఫోటోకి యానిమేషన్ చేస్తే మీ ఫోటోస్ అన్నీ అయిపోతది. చాలా బాగా సెట్ అయిపోతది. ఓకేనా? ఒక బెటర్ ఫోటో తీసుకుంటా. ఓకే. కావ్య గారిది ఫోటో తీసుకుంటా ఒకటి. ఓకే. ఈ ఫోటో అయితే ఉంది. దీనికి మనం ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేద్దాం. ఇప్పుడు మనం దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఫస్ట్ మోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. బ్లర్‌లోకి వెళ్తే మోషన్ బ్లర్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ రాండమ్ జెటర్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉందా? కనిపిస్తుందా? ఇది యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ తోటి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే ఎఫెక్ట్ అయితే ఉంటది. దీన్ని ఓపెన్ చేసి పైన యాంగిల్‌ని మీరు 90 డిగ్రీస్ చేసుకోండి. కరెక్ట్ 90 డిగ్రీస్ చేసుకోండి. ఓకే. ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ ఉంది కదా! దీన్ని మీరైతే కొంచెం ఎక్కువనే పెట్టుకోండి. అయితే మనకి ఇలా వస్తది. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. కొంచెం జరిపి ఇది మనకు ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీనైతే మీరైతే ఓన్లీ 6 ఏసుకోండి చాలు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా వస్తది. కనిపిస్తుందా? ఇలా వస్తది. ఓకేనా? దీనికి మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ ఫస్టే యాడ్ చేయాలి. నేను బై మిస్టేక్‌లో మర్చిపోయాను. టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ టైల్స్ ఎఫెక్ట్‌ని టాప్‌లో పెట్టేయండి. ఈ బ్లర్‌ని కిందికి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత మనకు అది జూమ్ అవుట్ అవ్వాలి. ఓకేనా? ఇన్ కాదు అవుట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఏం చేద్దామంటే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి స్టార్టింగ్‌లో ఇక్కడైతే ఇక్కడ చూడండి. ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇలా. ఓకే. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. ఆ టైల్స్ ఎఫెక్ట్‌లో మిర్రర్ ఆన్ చేయాలి. ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. చూడండి. ఎఫెక్ట్ వచ్చేసింది కదా! ఎఫెక్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కాపీ చేద్దాం. చెప్తాను. కాపీ చేసి మిగతా అన్ని ఫోటోస్ అయితే మనం యాడ్ చేసేద్దాం. ఓకే. అన్నీ యాడ్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు అన్ని ఫోటోస్‌ని ఇలా సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోద్ది. చూడండి. ఎఫెక్ట్ కొంచెం లాగ్ అవుతుంది. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత బాగా కనిపిస్తదిలే కానీ ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ 15 సెకండ్ నుంచి ఎక్కువ ఏముండదు. గ్రూప్స్ ఉన్నాయి.
మొత్తం 5 గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్‌ని కాపీ చేద్దాం. 5 గ్రూప్స్‌ని కాపీ చేసుకోండి. డిలీట్ చేసేయండి. కాపీ చేసి డిలీట్ చేసి ఇక్కడ నుంచి మనం ఫోటోస్ యాడ్ చేద్దాం. ఈ 5 ఫోటోస్ అయితే ఉంటది కాబట్టి అవి యాడ్ చేస్తా చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. చూడండి ఎఫెక్ట్‌ని కొంచెం నార్మల్‌గానే ఉంది కాబట్టి ర్యాండమ్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి మూవ్ ఆన్ ట్రాన్స్‌లో ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. టూ మచ్ అనే ప్రీసెట్ యాడ్ చేసి దీనైతే మీరైతే వస్తుందా ఇది కొంచెం తక్కువ చేసుకుంటే చాలు. ఇదే దాన్ని కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేసుకుంటే మీ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్‌గా ఉంటుంది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. లేకపోతే వీలుంటే ఈ ప్రాజెక్ట్ కూడా ఇవ్వనీకి ట్రై చేస్తా. జై హింద్.